దాని గురించి ప్రస్తావించాను. అయినప్పటికీ కూడా అసలు వాస్తవంగా రిజర్వేషన్ అంశం కూడా మీరు మాట్లాడితే బాగుండేది. నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఇస్తాను. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈ బీసీలకి 34% రిజర్వేషన్ అనేది టెక్నికల్గా ఎటువంటి ఇష్యూ లేకుండా అయ్యే పనేనా, లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధికారం ఉంది అంటున్నారు, ఇది అవాస్తవంగా సాధ్యసాధ్యాలు అయ్యే పనేనా? తెలంగాణ ఇదే విషయంలో ఒక బలహీనమైనటువంటి జీవో తీసుకొచ్చి ఇదే విధంగా ఎలా నవ్వులు పాలేదో మనం చూసాం గతంలో. మళ్ళీ ఏపీలో సాధ్యసాధ్యాలు ఉన్నాయంటారా? ఏమంటారు శ్రీనివాసరావు గారు? స్థానిక ఎన్నికలు అనేటువంటివి ఏ పాలక పక్షానికైనా ఒక పెద్ద పరీక్ష అండి. చిత్తశుద్ధితో ఆ ఎన్నికలు నిర్వహిద్దామనేటువంటి ఆలోచన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు కూడా అదే అనిపిస్తోందండి. ఇప్పుడు ఏదో విధంగా ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలో చేశారా అనిపిస్తోంది. ఈ 34% రిజర్వేషన్ ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి సత్యనారాయణ గారు చెప్పినట్టు తెలుగుదేశం వైపు బీసీలు ఉన్నారు అనేటువంటి వాదన అనవసరం కూడా, ఎందుకంటే అది ఉన్నారనేది తెలిసినటువంటి విషయం పెట్టినప్పటి నుంచి కూడా. మీ వైపే ఉన్నటువంటి మనుషులకి మీరు కొత్తగా ఇవ్వాలనుకుంటున్నారు, ఏ ఆధారంగా ఇవ్వదలుచుకున్నారు? సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది కదా 50% రిజర్వేషన్ మించకూడదు అనేటువంటిది. ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు చెప్పింది. దాన్ని దాటడానికి ప్రయత్నం చేసిన ప్రతి ప్రభుత్వాన్ని కూడా ఆపింది, కోర్టులు ఆపాయి. సో రాజశేఖర రెడ్డి ముస్లిమ్స్ రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, దాన్ని ఆపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ 50% దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది, అక్కడ కూడా ముస్లిమ్స్ బుజ్జగింపు అక్కడ. సో అది కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకోలేదు. కాబట్టి న్యాయస్థానాలు పదే పదే అడ్డం చెప్పినటువంటివి రాజ్యాంగబద్ధంగా కుదరదు అనేటువంటి దాన్ని మరొకసారి ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. దీనివల్ల అధికార పార్టీ అయినటువంటి కూటమి కానివ్వండి, కూటమిలో మిగతా భాగస్వాములు పక్కన పెడితే ఇది ప్రధానంగా తెలుగుదేశం వారిదే ఇదంతా కూడా. ఎందుకు తీసుకొచ్చారు? ఏదో ఎవరో ఒకరు తప్పనిసరిగా కోర్టుకు వెళ్తారు. ఒకవేళ రాష్ట్ర హైకోర్టులో వీరి వాదనలు అంగీకరించినా కూడా తప్పనిసరిగా ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళి తీరుతుంది. ఏదో ఒక దశలో ఎన్నికల నిలుపుదల రాకపోతుందా అనే ఆశలో అధికార పార్టీ ఉందా అనిపిస్తోందండి. లేకపోతే మేము గెలుస్తాము, బీసీ ఓటు మాకు అని ధీమా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా బీసీలను బుజ్జగించాల్సిన అవసరం తెలుగుదేశానికి లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ కొత్త రిజర్వేషన్? అనవసరం కదా. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. సో అధికార పార్టీ వారికి ఉన్నటువంటి లీగల్ టీం అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా వాదించి తెచ్చుకోగలరేమో కానీ, హైకోర్టులో తెచ్చుకోగలరేమో కానీ, సుప్రీంకోర్టులో మాత్రం ఈ అడ్డంకిని అధిగమించడం అనేటువంటి చాలా కష్టం అండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు కూడా దేశవ్యాప్తంగా అనుసరించేటువంటిది అవుతుంది. సో ఇప్పుడు కనుక 50% రిజర్వేషన్ని స్థానిక ఎన్నికల్లో కనుక ఒప్పుకుంటే సుప్రీంకోర్టు, ఇక మిగతా చోట్ల ఎలా ఆపగలుగుతుంది? ఉద్యోగాల్లో ఎలా ఆపగలుగుతుంది? లేదా విద్యార్థుల అడ్మిషన్స్లో ఎలా ఆపగలుగుతుంది? లేదా అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా ఎలా ఆపగలుగుతుంది అది? కాబట్టి సుప్రీంకోర్టు చూస్తూ వారు ఇరుక్కుంటూ, అంటే గతంలో వారిచ్చిన తీర్పులనే కాదని వారి దగ్గర నుంచి కాదు మేము కొత్త రకంగా మళ్ళీ తీసుకొస్తాం అనేటువంటి ధోరణిలోకి సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి సాహసం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేయదు. అసలు చేసే అవకాశం కూడా లేదండి. 50% దాటకూడదు అనేటువంటిది స్పష్టంగా చెప్పినటువంటి విషయం. ఎక్కడా కూడా 50% దాటకూడదు రిజర్వేషన్ అనేటువంటి చాలాసార్లు స్పష్టంగా చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరు కాదనలేరు, చంద్రబాబు కాదనలేరు, మరొకరు కాదనలేరు. కాబట్టి ఇది మొత్తం మీద ఒక రకమైన ఎత్తుగడ. అంటే మేము ఆ బీసీ ఓటు